నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన ర్యాలీ। ఈ నెల 7వ తేదీన జరగనున్న మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం। తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం డయేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి ప్రారంభించారు। మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గాంధీ చౌక్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించారు। డయేరియా నివారణకు ప్రజలు సామాజిక బాధ్యత వహించి సహకరించాలని కోరారు। డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। కాచి చల్లార్చిన నీళ్లను తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు। గౌంధరిని అలాంటి కుళ్ళిపోయిన వ్యర్థాలు ఏమైనా ఉన్నా కూడా బయట వేసుకోవాలని కోరుతున్నాం। అలానే ఈ పిల్లలు అనేది బాగా చూసుకోవాలి కాబట్టి, ఎలాంటి అనారోగ్యం లేకుండా చూసుకోవాలి కాబట్టి దోమల తెర ఒకటి, హ్యాండ్ వాష్ ముఖ్యంగా పిల్లలకి ఏమన్నా పదార్థాలు పెట్టాలన్నా కూడా ముఖ్యంగా హ్యాండ్ వాష్ అనేది చేసి పిల్లలకి ఎలాంటి అనారోగ్యం పాలవకుండా చేయాలని కోరుకుంటున్నాను। అలానే మీరు కూడా చుట్టుపక్కల లోపల ఏమన్నా కుళ్ళిపోయిన ఏదైనా కానీ ఏదన్నా వర్ష నీళ్ళు నిలవన్నా కూడా వాటిల్లో దోమలన్నీ ఉత్పత్తి అనేది పెరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఒకసారి గమనించండి। ఆరోగ్యం మనం రోగాల్ని మనం కొని తెచ్చినట్టే మీరు ఒకసారి గమనించి మీ చుట్టుపక్కల ఏదైనా సరే పనికిరాని వ్యర్థాలు ఏమైనా ఉంటే బయట పడేయాలని కోరుకుంటున్నాను। కూలర్లో కూడా వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది, వాటిల్లో కూడా దోమలు అనేది పెరుగుతాయి కాబట్టి అవి ఒకసారి చూసుకోవాలని కోరుకుంటూ, అలానే మీరు ఆరోగ్యం ఉండాలనేదే మాకు ధ్యేయం కూడా। అందుకే ఈ సిల్ట్ కానివ్వండి ఇలా శానిటేషన్ మీద అని అధికారితో చెప్పి మేము కూడా చేపిస్తున్నాం, మాకు సహకరిస్తున్నారు మంత్రి గారు కూడా। 0 to 5 years లోపు పిల్లలు 0 డెత్, ఒక్క డెత్ కూడా డయేరియా వలన అవ్వకూడదు అనేది ముఖ్య ఉద్దేశము। కాబట్టి దానికి గురించి మనము ఏఎన్ఎంస్ ద్వారా మన యూపీఎస్సీలోనూ అన్ని దగ్గర కూడా మనం అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాము। పిల్లలు ముఖ్యంగా 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు మనము వీలింగ్ స్టార్ట్ చేస్తాం, అంటే మన ఇంట్లో ఉన్న ఫుడ్, అన్నం, వాటర్ తాగిస్తాము। ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి। చిన్నపిల్లలు చాలా వల్నరబుల్ ఏజ్ గ్రూప్ డయేరియా గురించి మన పెద్దలు ఇంట్లో డయేరియా ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు మళ్ళా నీళ్లు తాగితే విలోచన చేస్తారు, వాంతి చేస్తుందని చెప్పేసి ఇవ్వటం ఆపేస్తారు। అది ఒక చేసే పెద్ద తప్పు మన పెద్దలు చేసేది। ఎంత నీరు మోషన్ రూపంలో కానీ వామిటింగ్ రూపంలో కానీ పోతుందో అంత మనం రీప్లేస్ చేయాలి। ఈ క్యాంపెయిన్ జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు చేస్తా ఉన్నాం। దీనిలో భాగంగా
గౌరవ మంత్రులు శ్రీ ఆదిల గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన పట్టణంలో అందరం కలిసి ఒక గొప్ప అవగాహన ర్యాలీ చేయబోతున్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే అందరూ గమనించుకోవాలి. ఈ యొక్క డయేరియా అనేటువంటి వ్యాధి దేని వల్ల వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి నీటి కాలుష్యము, రెండు ఆహార కాలుష్యం. ఈ రెండు కాలుష్యాలను అనుకుంటడం కానీ ఈ రెండు కాలుష్యాలకు దూరంగా ఉంటే ఇంకా మనకు ఈ యొక్క డయేరియా వ్యాధి రాదు. అమర గాయకులు మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఈ నెల 7వ తేదీ సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి పురుషోత్తంరావు తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రముఖ గాయకులచే మహమ్మద్ రఫీ పాటలు ఆలపించడం జరుగుతుందని, సంగీత ప్రియులు మహమ్మద్ రఫీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ పురుషోత్తంరావు కోరారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ 44వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము జూలై నెలలో నిర్వహించే సంకీర్తన సంస్థ తరపున కార్యక్రమం మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఎల్లుండి ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుంచి ఖచ్చితంగా 9 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశిష్టమైన ఆర్కెస్ట్రాతో పాటుగా మహమ్మద్ రఫీ పాటలు పాడే ప్రత్యేక గాయకుల్ని ఇద్దరిని హైదరాబాద్ నుంచి, ఒకరిని పొన్నూరు నుంచి, ఇద్దరిని తెనాలి నుంచి అందరిని తీసుకొచ్చి ప్రత్యేకంగా రఫీ అభిమానుల కోసం ఇది మా సంస్థ నిర్వహిస్తున్న 5వ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ అభిమానుల్ని అందరినీ, సంగీత ప్రియులందరినీ మా సంకీర్తన సంస్థ తరపున నేను, మా సెక్రటరీ రాజేశ్వరరావు గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇందులో పాల్గొనే గాయకులు షానవాజ్ అహ్మద్ హైదరాబాద్ నుంచి, మిసెస్ శారదా రాజా హైదరాబాద్ నుంచి, అలీఖాన్ గారు పొన్నూరు నుంచి, షేక్ సైదా తెనాలి నుంచి, మల్లిక తెనాలి నుంచి, మరియు వాళ్ళతో పాటుగా నా ఉత్సాహం కొద్దీ నేను కూడా మధ్యలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేమూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ గత జగన్ పాలనలో విద్యా వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారని అన్నారు. ఉపాధ్యాయులను వైన్ షాప్ దగ్గర గత ప్రభుత్వం కాపలా పెట్టి ఉపాధ్యాయ వ్యవస్థను అగౌరవపరిచిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉపాధ్యాయులను గౌరవిస్తూ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కిట్లు దగ్గర నుంచి చెక్కుల వరకు అన్ని కమిషన్లు దండుకుంటున్నారని, స్వాతంత్ర సమరయోధులు లాగా విద్యార్థులు బ్యాగులపై జగన్ ఫోటో వేయించుకున్నాడని, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని చూసి విద్యార్థులు ఏమి నేర్చుకోవాలో ఆయనే చెప్పాలని, లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖను ప్రక్షాళన జరుగుతుందని, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి పాలన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు, 5 మండలాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3వ పర్యాయం నియోజకవర్గానికి ఎన్నిక కావడం జరిగింది. ఓ మంచి కార్యక్రమం మొన్న 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో
సామాజిక భద్రతను కోరి ఇచ్చినటువంటి పెన్షన్లు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను 5 మండలాల్లో. ఆ తదుపరి రెండో కార్యక్రమంగా ఈ చిన్నారులకు కిట్లు అందజేసేటటువంటి కార్యక్రమం. ఎంఈఓస్ పెద్దలు చెప్పారు 117 మీరు చెప్పింది, అది మేము అపోజిషన్లో కూడా దాని మీద పూర్తిగా స్టడీ చేయడం జరిగింది. వారికి హామీ ఇవ్వటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. విద్యా వ్యవస్థని పటిష్టపరచుకోవాలి, సమూల మార్పులు తీసుకురావాలి, పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వ పర్యాయం అయ్యాడు. ఎప్పుడు ఆలోచించినా ఈరోజు 3rd క్లాసో 5th క్లాసో 7th క్లాసో చదువుతున్నటువంటి విద్యార్థి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఉండాలి అని ఆలోచన చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ముందు చూపు, విజనరీ ఉన్నటువంటి నాయకుడిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకొని 5 ఏళ్ల క్రితం ఏదైతే తప్పు చేశారో అటువంటి వ్యక్తి పరిపాలనకు అసలు ఏమాత్రం పనికిరాడని చెప్పి ఘోరాతి ఘోరంగా ప్రజలు ఓడించారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఏ విధంగా గెలిపించారో అదే విధంగా తరిమి కొట్టారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధంగానే ప్రజలు బుద్ధి చెప్పారు. సమాజ హితం కోరి పరిపాలన చేయాలి, ముందు చూపుతో పరిపాలన చేయాలి, అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి. ఈరోజు పెద్దలు చెప్పారు ఇందాక, ఇవాళ వర్షాకాలం వస్తుంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి పిల్లలందరని. మన వేమూరు నియోజకవర్గంలో ఈ వైరస్ సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ డిసీజెస్ మొట్టమొదటిగా వచ్చేది మన నియోజకవర్గంలో గతంలో. దానికి కారణం మనదంతా కూడా డెల్టా ప్రాంతం, నల్లరేగడి నేల. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురద, ఆ బురద నీళ్లు మురికి నీళ్ళు బయటికి పోవాలంటే 10 రోజులు టైం పట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా సిమెంట్ రోడ్లు మయమైందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను ఆ రోజు నిర్మాణం చేసినటువంటి రోడ్ల వల్ల ఈరోజు కొంత తప్పించుకున్నాం. ఆ సీజనల్ డిసీజెస్ నుంచి కొంత రక్షణ పొందామంటే ఆ రోజు మనం చేసుకున్న అభివృద్ధి ప్రధాన కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకులు గుంటి వెంకట్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాహబ్ చౌక్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ నిర్వహించి గుంటి వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని పదవులు అలంకరించాలని పలువురు ఆకాంక్షించారు. మా తమ్ముడు గుంటి వెంకట్ 40వ జన్మదినం సందర్భంగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జన్మదిన కేక్ కట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందరి తరఫున, మరి ముఖ్యంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గుంటి వెంకట్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో పాటు సమాజానికి ఉపయోగపడేలాగా, సంఘానికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగాలని, చిన్న కుటుంబంలో పద్మశాలి కుటుంబంలో జన్మించిన, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎటువంటి తోడ్పాటు లేకపోయినా బంగారు పని వృత్తిలో ఇంతంతై వడ్డీనింతాయని చెప్పేసి ఆర్థికంగా ఎదగటమే కాకుండా సంఘానికి, పద్మశాలి సంఘానికి, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా తన వంతు సహకారంగా తనకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాట్లు 10 మందికి ఉపయోగపడేలాగా తన జీవనం కొనసాగుతుంది. మా సోదరుడు గుంటి వెంకట్ 40వ జన్మదినం సందర్భంగా బంధుమిత్రులు, స్నేహితులు అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఆర్థికంగా
ఎంతోమంది ఎదుగుతూ ఉంటారు. కానీ ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ సమాజానికి సంఘానికి ఉపయోగపడుతూ మరి సంఘ కార్యక్రమాల్లో కానీ దైవ కార్యక్రమాల్లో కానీ తన వంతు వితరణని కొనసాగిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ముందు కూడా అనేక భగవంతుని కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాల్లో సమాజంలో సేవ చేసే విధంగా భగవంతుడు అతనికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం.